త్వరలో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ పలు హామీలు ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఏటా 15,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తామని విజయ్ ప్రకటించారు. మహిళలపై నేరాల కేసులు త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మహిళలకు పెళ్లి ప్రతి ఇంట్లో పండుగలాగా జరగాలని, మహిళ పెళ్లికి అన్నస్థానంలో నిలిచి 8 గ్రాముల బంగారం, సాంప్రదాయ పట్టుచీర పెళ్లి కానుకగా ఇస్తానని మహిళల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అన్నన్ సీర్తిట్టం ஒவ்வொரு குடும்பத்திற்கும் மிகப்பெரிய மகிழ்வை தருவது அந்த குடும்பத்தில் நடக்கும் திருமண கொண்டாட்டம் தான். அதை எந்த வருத்தமும் இன்றி முழு மன நிறைவுடன் கொண்டாட வேண்டும். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம், அதாவது 1 பவுன் தங்கமும் 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். இப்படியான அந்த மகிழ்வை பங்கேற்பதில் தமிழக வெற்றிக் கழகமும் நாமும் பெரும் மகிழ்ச்சி அடைவதை தெரிவித்துக் கொள்கிறோம். ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.